కాశ్మీర్లో దారుణమే జరుగుతుంది. మనం ఇక్కడ కూర్చుని కడుపు నిండా భోంచేస్తున్నాం, కంటి నిండా నిద్రపోతున్నాం, కావాల్సిన వాళ్ళని తిట్టుకుంటున్నాం, చిరాకేస్తే సినిమాలు చూస్తున్నాం, వద్దనుకుంటే ఓటీటీకి వెళ్తున్నాం, అన్నీ అనుభవిస్తున్నాం. కానీ మన సరిహద్దులు సంక్షోభంలో పడుతున్నాయి. కాశ్మీరం కల్లోలం అవుతుంది. కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల్ని ఉగ్రవాదులుగా మార్చడం వల్ల కావట్లేదు. గతంలో అంత తరహాలో రావట్ల, అస్సలు లేదని చెప్పడం. కానీ కాశ్మీర్ లోయ చాలా వరకు మారింది. టూరిజం డెవలప్మెంట్, అట్లాగే ఆర్టికల్ 360 తర్వాతన ఏదైతే రద్దు తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత కొంత మార్పు చోటు చేసుకుంది. అది ఆస్వాదిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి యువత. దీంతో జమ్మూ మీద దృష్టి సారించారు. జమ్మూలో ఉన్నటువంటి యువతని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కాకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి బ్యాడ్ టీం అంటారు, ఓ రకంగా మన దృష్టిలో బ్యాడ్ టీం. అందులో ఓ పక్కన సైనికులు ప్లస్ తీవ్రవాదులు కలిపిన బృందం, వీళ్ళు దాడులకు పాల్పడుతున్నారు. మన సైన్యం